తమిళనాడు రాష్ట్రంలో ఆ రాష్ట్ర గవర్నర్పై తిరుగుబాటుకు సిద్ధమైనట్టు కొన్ని పార్టీలు సంకేతాలు ఇస్తున్నాయి. ప్రస్తుతం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే లోక్ భవన్ ముట్టడి అని చెప్పేసి ఆ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈరోజు చూసుకుంటేనేమో టీవీకే పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు లోక్ భవన్ ఎదుట నిరసనకు దిగారు. అసలైతే ఎన్నికల ఫలితాలు వచ్చిన దాన్ని దృష్టిలో ఉంచుకొని రాజకీయ పార్టీలు ఓ పక్క పొత్తుకు సంబంధించి చర్చలు నడుస్తుంటే గవర్నర్ మీద ఈ విధంగా తిరుగుబాటు చేయడం ఎంతవరకు సమంజసం? మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజేష్ అప్సన్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, ఇప్పుడు ఏదైనా రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత వాళ్ళకు వచ్చినటువంటి మెజారిటీ సీట్లు బట్టించి గవర్నమెంట్ ఫామ్ చేయడం సర్వసాధారణంగా జరుగుతుంది. కానీ హంగు జరిగినట్టు మాత్రం పూర్తిగా పరిస్థితులు తారుమారవుతాయని చెప్పుకోవాలి. తమిళనాడు రాష్ట్రంలో ఇప్పుడు అదే జరుగుతుంది. ఏదైతే అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ సరైన సంఖ్యాబలం లేకపోవడంతో అనేక సార్లు 2-3 సార్లు గవర్నర్ దగ్గరికి వెళ్ళి వచ్చి వెనుదిరిగాడు విజయ్. అయితే ఇప్పుడు గవర్నరు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించట్లేదని అతని మీద వ్యతిరేకత చేస్తున్నారంటారు. అసలు గవర్నర్ చేతిలో ఎంతవరకు విధులు ఉన్నాయంటారు? అతని మీద తిరుగుబాటు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మీ మాటల్లో? ఇప్పుడు వాస్తవంగా మనకి ఒక ఆశావాదం గురించి నిరాశావాదం గురించి చెప్పడానికి ఒక వార్త చెప్తారు, ఒక పోలిక చెప్తారు. మనకు వార్త కూడా కాదు, ఒక పోలిక చెప్తారు. ఒక హాఫ్ ఫిల్డ్ గ్లాస్ ఎదురుగా పెట్టుంది. నేను ఆశావాదిని, గ్లాస్ సగం నిండుంది కదా అని చెప్పని నేను చెప్తున్నా. నువ్వు నిరాశావాదివి, గ్లాస్ సగం ఖాళీగా ఉంది కదా అని చెప్పని నువ్వు ఆలోచిస్తున్నావు. రెండూ వాస్తవమే. కానీ ఎవరెవరి దృష్టికోణాన్ని బట్టి, ఎవరెవరి పర్సెప్షన్స్ని బట్టి వాళ్ళకి అది కనిపిస్తూ ఉంది. అలాగే ఇవాళ కూడా దేశంలో హంగ్ అసెంబ్లీలు, హంగ్ పార్లమెంట్లు ఏర్పడటం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఏర్పడ్డాయి. గతంలోనూ గవర్నర్ కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాల పట్ల విభేదించిన వాళ్ళు ఉన్నారు, అనుకూలత వ్యక్తం చేసిన వాళ్ళు ఉన్నారు. ఆనాడు గవర్నర్ నిర్ణయాలని విమర్శించిన వాళ్ళు ఉన్నారు, సమర్థించిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఈరోజు గవర్నర్ కూడా, గవర్నరు రాజ్యాంగ పరిరక్షకుడు, ఆయన విధి. ఇవాళ తమిళనాడు ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ 107 స్థానాలు, అంటే సాంకేతికంగా 108 గెలిచినట్టున్నా వాస్తవరూపంగా విజయ్ 2 స్థానాల్లో పోటీ చేసిన నేపథ్యంలో అసలు సంఖ్య 107గానే పరిగణించాలి. తను ఒక స్థానానికి రాజీనామా చేసేయాలి కాబట్టి ఇమ్మీడియట్గా 2 సీట్ల నుంచి తను ప్రమాణ స్వీకారం చేయడానికి ఆస్కారం లేదు. 2 సీట్ల నుంచి తను అసెంబ్లీలో బల పరీక్ష సందర్భంగా ఓటు వినియోగించడానికి ఆస్కారం లేదు. కాబట్టి ఒక స్థానాన్ని రిటైన్ చేసుకుని 2వ స్థానాన్ని రాజీనామా చేయాలి. అంటే వాస్తవ సంఖ్య 107. ఈ 118 మ్యాజిక్ ఫిగర్ చేయడానికి తనకి ఇంకొక 11 మంది సభ్యుల సంఖ్యాబలం తక్కువైంది. ఈ తక్కువైన క్రమంలో తమిళనాడు ఎన్నికలు జరిగిన తీరు ఒకసారి మనం గమనించుకుంటే అక్కడ ఏఐడిఎంకే కూటమి, డిఎంకే కూటమి, టీవీకే ఇండిపెండెంట్గా, ఇంకా చిన్న చితకా పార్టీలు చాలామంది పోటీ చేస్తూ ఉండొచ్చు ఆ రంగంలో. కానీ ఎన్నికల ఫలితాలు మాత్రం డిఎంకే కూటమి, ఏఐడిఎంకే కూటమి, టీవీకేల మధ్య ప్రజలు ఒక విస్పష్టమైన తీర్పు ఈ 3 కూటములకే ఇచ్చారు. 2 ప్రీపోల్ అలయన్స్ కూటములు, ఒక టీవీకే పార్టీ. ఇవాళ ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత టీవీకే మ్యాజిక్ ఫిగర్ 118కి కొంచెం దూరంలో ఆగిపోయింది. ఆగిపోయినప్పుడు టీవీకే ముందున్న ఆప్షన్స్ ఏంటి అంటే ఇక వేరే ఆప్షనే లేదు. అయితే డిఎంకే కూటమితోటి, లేదు ఏఐడిఎంకే కూటమితోటి, కూటమి మొత్తంగానా, లేదు కూటమిలో ఉన్న కొన్ని చిన్న పార్టీలతోట, వాళ్ళ నుంచి సంఖ్యాబలం అర్థించటం తప్ప తను మ్యాజిక్ ఫిగర్ రీచ్ అవడానికి వేరే మార్గాంతరమే లేదు. ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే కోడి ముందా గుడ్డు ముందా. ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత ఆయన బల నిరూపణ చేయించుకోవాలా, బల నిరూపణ గవర్నర్ గారు కన్విన్స్ అయిన తర్వాత ప్రమాణ స్వీకారం చేయించాలా? ఏం చెప్తున్నారు? మీరు ఈ విధంగా అనిశ్చిత స్థితిలో నిలబెట్టడం మూలాన ఎమ్మెల్యేల కొనుగోళ్ల ప్రక్రియ జరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు ఎవరో ఒకరిని డిసైడ్ చేయండి అంటున్నారు. గవర్నర్ గారు ఏమంటున్నాడు? నీకు ప్రాపర్ మెజార్టీ లేనప్పుడు నీకు పదవి అప్పచెబితే ఆ పదవిని అడ్డు పెట్టుకొని నువ్వు కొనుగోలు చేయవన్న గ్యారంటీ ఏముంది? కాబట్టి నువ్వు ఎవరిని ఒప్పించుకుంటావు ఒప్పించుకో. నేను కన్విన్స్ అయ్యే విధంగా పలానా పార్టీలు, పలానా సభ్యులు నాకు మద్దతు ఇస్తున్నారు, నాకు ఒక లిస్టు, నేను దాన్ని క్రాస్ చెక్ చేసుకొని నీకు అవకాశం ఇస్తా అంటున్నాడు. ఇక్కడ గవర్నర్ గారేమి విజయ్ని కాదు అని చెప్పని సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్స్ గురించి వర్కౌట్ చేయట్లేదు కదా. విజయ్కే యాంపుల్ టైం ఇస్తూ ఉన్నారు. ఇక్కడ గమనించుకోవాల్సింది 4వ తారీఖు మధ్యాహ్నానికే ఎన్నికల
ఫలితాల సరళి ఎలా ఉండబోతుంది అనేది ఒక అంచనా వచ్చేసింది. లేదంటే అట్లీస్ట్ 4-5 గంటలకు పూర్తి క్లారిటీ వచ్చేసింది. ఆ క్లారిటీ వచ్చిన నేపథ్యంలో అయినా సరే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వాల్సిన బాధ్యత విజయ్ది. ఎందుకంటే వాళ్ళ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయ్యి ముఖ్యమంత్రి కావాల్సిన వ్యక్తి తను ఇమ్మీడియట్గా తన పార్టీ నుంచి తన అవసరం రీత్యా తన ప్రత్యర్థులుగా పోటీ చేసిన కూటమిలో ఉన్న పార్టీని కాంటాక్ట్ చేయాల్సిన బాధ్యత తనది. తను ఇన్ ప్రిన్సిపల్ ఇవాళ ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా వెళ్ళాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి ఏఐడిఎంకే ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది కాబట్టి ఏఐడిఎంకే కూటమి గురించి అసలు ఆలోచన చేయదలుచుకోలేదు. ఇంకా తన ముందున్న అంటే తనే ఉన్న ఆప్షన్స్ని మినిమైజ్ చేసుకున్నాడు. ఏఐడిఎంకే ఆప్షన్ని కంప్లీట్ రూల్డ్ అవుట్ చేసి మీ డిఎంకే కూటమి వైపే చూడాల్సిన పరిస్థితి. అందులో కాంగ్రెస్ పార్టీని తనే కాంటాక్ట్ చేశాడని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. నువ్వు కాంగ్రెస్ పార్టీని కాంటాక్ట్ చేసావు, కాంగ్రెస్ పార్టీతో నీ పర్పస్ ఫుల్ఫిల్ అవ్వదు. అదే కూటమిలో ఉన్న మిగిలిన పార్టీలు వీళ్ళందరితోటి ఎన్నికలలో ప్రత్యర్థిగా పోటీ చేసావు నువ్వు. నిన్నటి వరకు నువ్వు వాళ్ళు ప్రత్యర్థులు. ఈరోజు నీతో సయోధ్యగా నిన్ను ముఖ్యమంత్రిని చేయడానికి వాళ్ళ మద్దతు నీకు అవసరం. అంటే అవసరం రీత్యా అడుగు దిగి వాళ్ళతో సంప్రదింపుల ప్రక్రియ ప్రారంభించాల్సిన బాధ్యత విజయ్ది. ఆ పని తన వైపు నుంచి లేడు జరుగుతూ ఉంది. నువ్వు గవర్నర్ గారిని మొట్టమొదటిసారి కలవడానికి వెళ్ళేటప్పుడే 107 స్థానాలు ఉన్న నిన్ను సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నేను కన్సిడర్ చేస్తున్నారు. నువ్వు సింగిల్ లార్జెస్ట్ పార్టీకి వచ్చావు కదా అని చెప్పని నీకు పూర్తి స్థాయి మెజార్టీ లేకపోయినా నీకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని రూల్ లేదు. ఎప్పుడు ఉంటుంది? నీకు మిగిలిన పార్టీలు కూడా ఆ మ్యాజిక్ ఫిగర్ రీచ్ అయ్యే మద్దతు ఎవరైనా తెలపడానికి ముందుకు వస్తే మ్యాజిక్ ఫిగర్ నువ్వు రీచ్ అయితే అప్పుడు నీకు ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ సభ ముందా అంటే సభలో నిర్ధారణ కావాలా, సభ బయట నిర్ధారణ కావాలా? ఇక్కడ గమనించుకుంటే అవి కొన్ని కేసు రెఫరెన్స్లు ఉన్నాయి. అంటే మెజారిటీ నిర్ధారణ కాకుండానే ప్రమాణ స్వీకారం చేయించి తర్వాత ఈ కొనుగోళ్ల ప్రక్రియ లేకపోతే ఆఫర్ల ప్రక్రియ ఏ కారణమైనా సరే అధికారాన్ని అడ్డు పెట్టుకొని మెజారిటీ దక్కించుకున్న సందర్భాలు కొన్ని ఉన్నాయి. అదే క్రమంలో ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించి కూడా మెజారిటీ నిరూపణ చేసుకోలేక రాజీనామా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇవాళ పదే బీజేపీని బ్లేమ్ చేస్తూ ఉన్నారు. గవర్నర్ గారిని అడ్డుపెట్టి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీని బ్లేమ్ చేస్తూ ఉన్నారు. మెజారిటీ నిరూపణ చేసుకోలేక రాజీనామా చేసిన ఒక ప్రధానమంత్రి బీజేపీ, ఒక ముఖ్యమంత్రి యడ్యూరప్ప కర్ణాటకలో బీజేపీ. ఇవాళ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయ్ని ఎందుకు పిలవట్లేదు అని ఆక్షేపిస్తున్నా ఈ సోకాల్డ్ ప్రకాష్ రాజు, కమల్ హాసన్ వీళ్ళందరూ కర్ణాటకలో యడ్యూరప్పని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ప్రమాణ స్వీకారానికి గవర్నర్ ఆహ్వానించిన రోజు వాళ్ళకి పూర్తి స్థాయి మెజార్టీ లేదు కదా. పోస్ట్ పోల్ అలయన్స్గా కాంగ్రెస్ జేడీఎస్ కలిపి మెజార్టీ క్లెయిమ్ చేస్తున్నాయి కదా, వీళ్ళని ఎందుకు కన్సిడర్ చేయటం లేదు, వాళ్ళని ఎందుకు పిలుస్తున్నారు అని చెప్పని ఆ రోజు గవర్నర్ నిర్ణయాన్ని ఆక్షేపించారా లేదా? అంటే ఆ రోజు గవర్నర్ నిర్ణయాన్ని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా పిలిస్తే ఆక్షేపించిన ప్రకాష్ రాజ్ ఇవాళ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయ్ని నువ్వు పూర్తి మెజార్టీ తెచ్చుకో అని చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ గవర్నర్ను కూడా ఆక్షేపిస్తున్న తీరు చూస్తుంటే అక్కడ గుడ్డిగా భారతీయ జనతా పార్టీ పట్ల ఒక రకమైన వ్యతిరేకత, ద్వేషం వెలగక్కటం తప్ప ఒక సిద్ధాంతానికి ఒక మాటకి కట్టుబడ్డ తీరు కనిపించలా. ఇక్కడ ఖచ్చితంగా యడ్యూరప్ప గారి కేసు రిఫరెన్స్ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఆయనకి 8 సీట్లు తక్కువ ఉన్నా సరే ఆ రోజు గవర్నరు ఆయన్ని పదవి బాధ్యతలు చేపట్టమని ఆహ్వానించారు, ప్రభుత్వం ఏర్పాటు చేయమని. దాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ జేడీఎస్ హౌస్ మోషన్ పిటిషన్ ఫైల్ చేశారు కదా సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టు అర్ధరాత్రి విచారణ జరిపి 24 గంటల్లోగా మెజార్టీ నిరూపణ చేసుకోమని చెప్పని యడ్యూరప్పకి గడువు నిర్దేశించారు కదా. ఆ నిర్దేశించిన గడువు మేరకు ఆయన బల నిరూపణ చేసుకోలేక ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లో ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన నేపథ్యం కళ్ళ ముందు ఉంది కదా. మరి అటువంటప్పుడు ఇవాళ కూడా బల నిరూపణ కాకుండా తనకున్న 107 మంది సంఖ్యాబలంతో విజయ్ని ప్రమాణ స్వీకారం చేయించి మళ్ళీ 4 రోజుల్లో ఆయన బల నిరూపణ చేసుకోలేక రాజీనామా చేస్తే అది శ్రేయస్కరమా? లేదు 4 రోజులు టైం తీసుకొని అయినా సరే నువ్వు ఎవరెవరిని కన్సల్ట్ చేసుకుంటావో చేసుకొని నువ్వు ఒక పూర్తి స్థాయి మెజార్టీతో నాకు లిస్ట్ ఇస్తే నేను ప్రమాణ స్వీకారం చేయిస్తాను అని చెప్పని గవర్నర్ గారు చెప్తున్నది శ్రేయస్కరమా? ఇదే చరిత్రలో కొన్ని తప్పులు జరిగింది వాస్తవం. గోవాలోనో ఇంకొక దగ్గర కొన్ని తప్పులు జరిగాయి కదా అని చెప్పని వాటినే ప్రామాణికంగా తీసుకొని ఇవాళ
విజయ్కి ప్రీపోల్ అలయన్స్ లేవు. ఇవాళ విజయ్కి మద్దతుగా నిలుస్తున్న ఏ పార్టీ అయినా సరే విజయ్ మీద ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన పార్టీల నుంచి అతను మద్దతు తీసుకుంటున్నాడు. లేదు అని అంటే ఏఐడిఎంకేలో చీలికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే ఇవాళ భారతీయ జనతా పార్టీని ఆక్షేపిస్తున్న ఈ తటస్థుల ముసుగులో ఉన్న వాళ్ళందరూ కూడా మరి ఇవాళ ఈ ఏఐడిఎంకేలో చీలికి తీసుకొచ్చే ప్రయత్నం, అది కూడా ఏఐడిఎంకే నాయకత్వాన్ని డైరెక్ట్గా కన్సల్ట్ చేయకుండా ఏఐడిఎంకే నుంచి వచ్చి టీవీకే పార్టీలో చేరి ఇవాళ ఎన్నికల్లో నెగ్గున్న ఒక సీనియర్ నాయకుడిని ఉపయోగపెట్టి ఏఐడిఎంకేలో ఒక వర్గాన్ని చీలికి తీసుకొచ్చే ప్రయత్నం చేయడాన్ని మరి దాన్ని ఏ విధమైన సిద్ధాంత విలువలు కలిగిన రాజకీయాలుగా చెప్పుకోదలుచుకున్నారు. కాబట్టి ఇక్కడ గవర్నర్ గారి విషయంలో కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీని లక్ష్యంగా చేసుకొని ఒక రకంగా మాట్లాడుకుంటే అంటే కర్ణాటకలో యడ్యూరప్ప గారి ఇష్యూ అప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలిస్తే ఆక్షేపించిన కాంగ్రెస్ పార్టీ, సుప్రీంకోర్టుకి వెళ్ళి దాన్ని సవాల్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవలేదు అని చెప్పని గవర్నర్ ముందు నిరసన కార్యక్రమాలు తెలియజేయటం, రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసన ప్రోగ్రాంలు తెలియజేస్తున్న తీరు చూస్తుంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఎక్కడ ఏ రోడ్డు దగ్గర ఏ పాట పాడాల్సి వస్తే ఆ రోడ్డు దగ్గర ఆ పాట పాడటానికి రాజకీయ పార్టీలు సంసిద్ధమై ఉన్నాయనేది వాస్తవం. ఖచ్చితంగా ఇవాళ సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ, మిగిలిన ఇంకొకటి 2 పార్టీలు కూడా వాళ్ళ అంతర్గతంగా చర్చించుకొని ఇక్కడ నిన్నటి వరకు టీవీకే మీద ఎన్నికల్లో పోరాడిన పార్టీలు, పోటీ చేసిన పార్టీలు, వేరే కూటముల్లో సుదీర్ఘకాలంగా అనుబంధం కలుగున్న పార్టీలు విజయ్కి ఈరోజు అవసరం వచ్చింది కాబట్టని ఓవర్ నైట్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నంత వేగంగా వాళ్ళు కూడా నిర్ణయాలు తీసుకోవాలని రూల్ ఏం లేదు. వాళ్ళు అంతర్గతంగా చర్చించుకొని వాళ్ళందరూ కూటముల్లో ఉన్న పార్టీలకు కూడా నచ్చజెప్పుకొని వాళ్ళకు స్పష్టమైన నిర్ణయం వెలువరించడానికి డెఫినెట్గా 3-4 రోజుల టైం అనేది ఎక్కువ గడిచిపోయిన టైం ఏం కాదు. మీకు ఇవాళ ఇదే రాష్ట్రంతో పాటు ఎన్నికలు జరిగిన వెస్ట్ బెంగాలు, అస్సాము, అలాగే కేరళలో కానీ పాండిచ్చేరిలో కానీ ఇంకా కొత్త ప్రభుత్వాలు ఏర్పాటు జరగల. కాబట్టి ఒక్క తమిళనాడులో మాత్రమే ఇక్కడికేదో గడువు ముగిసిపోయింది, ఇక్కడ మాత్రమే గవర్నర్ ఏదో అనుచిత లేట్ చేస్తున్నాడు అన్నట్టుగా గవర్నర్ గారిని బ్లేమ్ చేస్తున్న తీరు 100% ఆక్షేపణీయం. ఏ కొంపలు మునగవు. ఇవాళ సాయంత్రానికి వామపక్ష పార్టీల నుంచి మిగిలిన పార్టీల నుంచి కూడా విజయ్కి మద్దతుగా వాళ్ళు లేఖలు విడుదల చేయడం ఖాయం. అలా ప్రకటన వచ్చిన తర్వాత అదే గవర్నర్ గారు విజయ్ని రేపటికి ప్రమాణ స్వీకారం షెడ్యూల్ చేసుకోమని చెప్పడం కూడా ఖాయం. కానీ ఈ లోపుగానే ఏదో రకంగా భారతీయ జనతా పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయారనే లక్ష్యంలో భాగంగా డిఎంకే కూటమికి వెన్నుపోటు పడిచి బయటకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆ వెన్నుపోటు అంశాన్ని చర్చనీయాంశం కాకుండా చేయడం కోసం ఈ విధంగా భారతీయ జనతా పార్టీని లక్ష్యంగా చేసుకొని తాను చేసిన తప్పుని కవరప్ చేసుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. అదే ప్రచారం ప్రభావంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ మీద గుడ్డిగా ద్వేషం పెంచుకొని ఉన్న కొందరు ఇంటలెక్చువల్ ముసుగులో ఉన్న, తటస్థుల ముసుగులో ఉన్న కొంతమంది ఎక్కడ ఏ అవకాశానికి ఆ రకమైన స్టేట్మెంట్లు ఇచ్చే వ్యక్తులు కొందరు ఉన్నారు. వాళ్ళు గుడ్డిగా భారతీయ జనతా పార్టీ మీద వ్యతిరేకత తప్పితే నిన్నే ఏ స్టేట్మెంట్ ఇచ్చారు, ఈరోజు ఏ స్టేట్మెంట్ ఇచ్చారు అనేది పరిగణలోకి తీసుకోకుండానే వాళ్ళు ఆ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఏదేమైనా సరే ఖచ్చితంగా తమిళనాడు ప్రజల ఆకాంక్షల మేరకు సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ఎమర్జ్ అయిన విజయ్ తన అధికారాన్ని దక్కించుకోవడం అనేది అతను ప్రదర్శించే చతురత మీద ఆధారపడి ఉంటుంది తప్ప అతను మిగిలిన పార్టీలతోటి తను నెగోషియేట్ చేయకుండా, తన అవసరం రీత్యా తన వాళ్ళని దగ్గర చేసుకునే ప్రయత్నం చేయకుండా వాళ్లే నా దగ్గరికి నడిచి రావాలి అన్న తీరులో తను వెయిట్ చేస్తున్న తీరు మాత్రం ఖచ్చితంగా ఈ విధమైన ఒక సంక్లిష్ట స్థితి కొనసాగించడానికి ఉపయోగపడుతుంది తప్ప రాజకీయంగా తనకు కూడా మేలు చేసేది కాదు. థ్యాంక్ యూ సార్.